ఏపీ థియేటర్లలో తనిఖీలు. కృష్ణాలో మంచినీళ్ళ బాటిల్ 50కి విక్రయం. తూర్పులో హాళ్ళల్లో అధ్వానంగా పారిశుధ్యం. విజయనగరం థియేటర్లో చిప్స్ ప్యాకెట్పై తయారీ చేసిన ధూన్ చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ జూన్ 1గా ముద్రేశారంట. ఇవాళ డేట్ ఎంత? 29, అంటే నిన్న చేసి ఉండొచ్చు. 28వ తారీఖుకే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ జూన్ 1 వేసి ప్రింట్ చేశారంట. చిత్తూరులో లైసెన్స్ లేకుండా నడుస్తున్న థియేటర్. పలు చోట్ల టికెట్ కన్నా పాప్కార్న్ ధరే ఎక్కువ. యాజమాన్యాలకు నోటీస్ జారీ చేసిన అధికారులు. ఇప్పుడు నేను ఒక సవాల్ చేస్తానండి. ఎవరన్నా దమ్ముంటే ఎవరికైనా తెలంగాణలో కానీ ఏపీలో కానీ మీరు నోటీసులు జారీ చేయటం మించి మీరు ఏమీ పీకలేరు. నిజంగా తెలంగాణ ఫిల్మ్ శాఖ ఎవరైతే ఉంటారో వాళ్ళకైనా, సినిమాటోగ్రఫీ మంత్రికి కానీ, ఏపీలో కందుల దుర్గేష్కి కానీ ఎవరికైనా నా సవాల్ ఏంటంటే మీరు ఏం పీకలేరు. మీరు థియేటర్స్ వాళ్ళ దెబ్బకి మీరు ఏమీ చేయలేరు. ఈ రోజుకి కూడా హైదరాబాద్లో ఈ పీవీఆర్ థియేటర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు పీవీఆర్ ఐనాక్స్ అయిపోయింది కదా, పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లో ఈ రోజుకి కూడా పాప్కార్న్ రేటు 350 ఉంటుంది, కూల్ డ్రింక్ రేట్ 400 ఉంటుంది. ఎవడు మాట్లాడలేడు. హైదరాబాద్ చూద్దాం మనం. ఏ థియేటర్కి వెళ్దామండి మనం సరదాగా? మీరు చెప్పండి. పీవీఆర్ ఎర్రమంచిలికి పోదాం. ప్రొసీడ్. రైట్, ఇదిగో చూడండి. లార్జ్ న్యాచోస్ కాంబో అంట 600 అంట. సినిమా టికెట్ ఎంత అండి? 200. ఏది కొత్త సినిమా అయితే. పాత సినిమాకి 175 అట్లా నడుస్తూ ఉంటుంది కదా. సో 200 అంట. అంటే 3 టికెట్ల రేటు ఇక్కడ ఈ కాంబోది. చూద్దాం పోనీ. సరే, పాప్కార్న్ చూద్దాం. ఇది చూడండి, పాప్కార్న్ రెగ్యులర్ కాంబో అంటే ఒక పాప్కార్న్ ఒక కూల్ డ్రింక్ ఇస్తారు 680. మీడియం కాంబో సాల్టెడ్ అంటే 2 కూల్ డ్రింక్స్ ఒక పాప్కార్న్ ఇస్తారు 1000 రూపాయలు అంటండి. మీడియం కాంబో క్యారమెల్ 1050. పాప్కార్న్ కాంబో 1250. మీడియం పాప్కార్న్ 460. రెగ్యులర్ పాప్కార్న్ 360. పెప్సీ 310 రూపాయలండి. బయట ఎంత అండి? 2 లీటర్ల పెప్సీ 100 రూపాయలు. అంటే 310తో బకెట్ల పెప్సీ వస్తుంది మనకి. 2 లీటర్లు 100 అనుకుంటా అబ్బా బయట, అంతే కదా. 2 లీటర్స్ బాటిల్ 100 రూపాయలు బయట. సో 300 పెట్టుకుంటే బయట బకెట్ పెప్సీ వస్తుంది. బకెట్ స్నానం చేయొచ్చు మనం దాంతో. ఇక చికెన్ బర్గర్ 320. క్రిస్పీ పన్నీరు, చికెన్ టిక్కా శాండ్విచ్ 320 అంట. రెగ్యులర్ న్యాచోస్ రా టెండర్ కోకోనట్ వాటర్ జ్యూస్ 200 అంటండి. ఇది బయట ఎంత? 56 రూపీస్ అంటండి దీని రేటు. ఇది కాదా? ఇదిగో 56 రూపాయలు దీని రేటు బయట. 56 రూపాయలు దీని రేటు మనకి పీవీఆర్లో 200కి ఇస్తున్నారు. చీప్ కదా. ఎన్నోసార్లు తనిఖీలు చేశారు. ఎంతోమంది ఎంఆర్ఓలు బోల్డ్ మంది పోయారు. ఎంతో సీన్ చేశారు. కోర్టు కేసులకు వెళ్ళారు. అదైంది ఇదైంది అదైంది ఎన్నో అయినాయి. కానీ ఎవ్వడు కూడా పీకలేపాడు. ఏ థియేటర్ అయినా తీసుకోండి, ఏ థియేటర్ అయినా సరే ఇవే రేట్లు. టికెట్ కన్నా డబల్ త్రిబుల్. ఇక్కడ చూసారా టికెట్ రేట్ అంటే మన పీవీఆర్ ఐనాక్స్లో టికెట్ రేట్ 200. 200కి మీకు దొరికేది ఏందయ్యా అంటే ఒక్క ఈ కోకోనట్ వాటర్ ఒక్కటే 200 మీకు దొరికిద్ది. ఇక మీరు ఏది తీసుకున్నా 300 పైనే ఉన్నాయి. ఇక్కడ 1000 రూపాయల దాకా కూడా ఉన్నాయి. అదండి మన థియేటర్స్లో పరిస్థితి. తనిఖీలు చేసి నోటీసులు ఇస్తుంది తప్ప ఏం చేయలేం మనం. ప్రస్తుతానికి ఇది ఏపీలో జరుగుతుంది, తెలంగాణలో కూడా అంతే ఉంది. ఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్లో మంగళవారం మొదలైన తనిఖీలు బుధవారం మరింత విస్తృతంగా కొనసాగాయి. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లాలోని కొన్ని థియేటర్ల వద్ద తగినంత పార్కింగ్ లేదంట. వాహనదారులు వాటి ఎదుట రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారంట. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పీవీఆర్ థియేటర్లో వాటర్ బాటిల్ 50కి విక్రయిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు థియేటర్లో టికెట్లు, అల్పాహారం, కూల్ డ్రింక్ ధరలు అధికంగా ఉన్నాయని, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదని జేసీ చంద్రరాముడు తెలిపారు. నంద్యాల జిల్లా బనగాలపల్లిలోని థియేటర్లో ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ ఎక్కువ ధరకు అమ్ముతున్నారంట.
చిత్తూరు జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో కొన్ని థియేటర్ లైసెన్స్ లేకుండా కూడా నడుస్తుంటే మరికొన్ని ఫైర్ సర్టిఫికేట్ లేకుండా కూడా నడుస్తున్నాయి. ప్రేక్షకులు కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయడం లేదు. మరుగుదొడ్లు దుర్వాసన వస్తున్నాయి. సినిమా టికెట్ల రేట్ల కన్నా పాప్కార్న్ తినుబండలు అధికంగా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు 2 వీలర్కి అయితే 20, 4 వీలర్కి అయితే 40 చొప్పున వసూలు చేస్తున్నారంట. ఇక శ్రీకాకుళంలో సూర్యమహల్ థియేటర్లో పారిశుధ్యం మెరుగ్గా లేకపోవటం, కూల్ డ్రింక్లను విడిగా విక్రయిస్తుండటం, ధరల పట్టిక లేకపోవటం వంటి లోపాలు గుర్తించారు. అలాగే థియేటర్లో ఫుడ్ లైసెన్స్ కాలపరిమితి తిరిగిపోవడంతో థియేటర్ యాజమాన్యం నోటీసులు కూడా ఇచ్చారంట. సో ఇవన్నీ ఓన్లీ నోటీసులు ఇవ్వడానికే తప్ప ఏమీ చేయలేవు. థియేటర్ వాళ్ళని ఏమీ పీకలేవు. వాళ్ళు 300 పెట్టి పాప్కార్న్ అమ్మినా, 400 పెట్టి పాప్కార్న్ అమ్మినా మనం నోటీసులు ఇచ్చి ఊరుకుంటాం తప్ప మనం ఏమీ చేయలేని చేతకాని ప్రభుత్వాలు. అందుకే దీనివల్ల ఎవరు నష్టపోతున్నారంటే అల్టిమేట్గా నష్టపోతుంది ఎవరు దీనివల్ల? ఫిలిం ఇండస్ట్రీ. ఫిలిం ఇండస్ట్రీ నష్టపోతుందండి. ఒకప్పుడు టికెట్ 100 రూపాయలు, సరే 150 రూపాయలు, 100 రూపాయలు, 135 రూపాయలు టికెట్ ఉండేది అప్పట్లో. ఫ్యామిలీ మొత్తం సినిమాకి పోతే ఎంత? 500, 600 టికెట్స్ అయిపోతాయి. ఏమన్నా ఫుడ్ గిడ్డు తిన్నా 1000 రూపాయలు అయిపోయేది. కానీ ఇప్పుడు ఓన్లీ మీరు పాప్కార్న్కే 300, 400 పెడుతుంటే ఇక జనం ఏం కొంటారు, ఏం తింటారు, థియేటర్లకు ఏం వస్తారు? దట్టు సినిమాలన్నీ 30-40 రోజుల్లో చక్కగా ఓటీటీకి వచ్చేస్తున్నాయి కదా, ఇంకెందుకు థియేటర్లకు పోవటం? సినిమా ఇండస్ట్రీని మీరే చంపుకుంటున్నారు. మీకు తెలియట్లేదేమో. థియేటర్స్ వాళ్ళతో మీరు మాట్లాడుకోకుండా ఇవే విధంగా రేట్లు ఇంత భారీ రేట్లు పెంచితే సినిమా సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా సినిమాకి రావడం మానేశాడు. మీకు ఆ విషయం తెలుసో లేదో. ఏదో పెద్ద పెద్ద సినిమాలు అంటే చిరంజీవి సినిమాలు లేకపోతే ప్రభాస్ పెద్ద స్టార్ల సినిమాలకి కొంతమంది వస్తున్నారు తప్పించి వాటికి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ రావట్లే ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే. సో ఇలానే థియేటర్లో కొనసాగితే అతి తొందరలోనే ఫిలిం ఇండస్ట్రీ చచ్చిపోద్ది. ఇక మనం థియేటర్లో మూసుకొని ఓటీటీలో రిలీజ్ చేసుకోవటమే అవుతుంది.